చూసుకుంటే ఏపీపీఎస్సీ కూడా ట్రెండ్ అనేది చేంజ్ చేస్తూ వెళ్ళింది. ఓకే. సో, ఎక్కడి నుంచి రూట్స్ అనేవి వచ్చాయనేది కూడా తెలుసుకుంటే మీకు కమింగ్ ఎగ్జామ్స్‌కి చాలా చాలా హెల్ప్ అవుతుంది. యాక్చువల్ చెప్పాలంటే టెర్మినాలజీ అనేది ఒక ఇంపార్టెంట్ కీవర్డ్. ఓకే. సో, టెర్మినాలజీ మీద ఎక్కువ క్వెషన్స్ అయితే రావడం జరిగింది. యాక్చువల్‌గా ఈ ట్రెండ్ అనేది యూపీఎస్సీ సివిల్ సర్వీస్‌లో ఉండేది. రైట్ ఫ్రమ్ 2014, 15, 16, 17, 18లో కూడా ఈ టెర్మినాలజీ మీద చాలా క్వెషన్స్ వచ్చాయి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్‌లో. అవన్నీ కూడా మీకు కమింగ్ స్లైడ్స్‌లో చూపిస్తాను. సో, రూట్ అక్కడి నుంచి తీసుకొని ఏపీపీఎస్సీ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వెషన్స్ అయితే డిజైన్ చేసి మీకు ఇవ్వడం జరిగింది. సో, ఈ ట్రెండ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఏ ఎగ్జామ్ నుంచి స్టార్ట్ అయిందంటే ఎకనామిక్స్ 2017 ఎగ్జామ్ నుంచి స్టార్ట్ అయింది. ఓకే. సో, ఇక్కడ ఏమి ఇచ్చారు? విత్ రిగార్డ్ టు సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గ్రీన్ ఎజెండా మీన్స్. ఓకే. మీకు చాలా సార్లు హిందూ న్యూస్ పేపర్ చదివేటప్పుడు ఇలాంటి టర్మ్స్ అన్ని కూడా తగులుతాయి. డైరెక్ట్‌గా అక్కడి నుంచే పిక్ చేసుకొని మీకు క్వెషన్స్ కింద ఇస్తున్నారు. కాబట్టి ఇది కూడా మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ ఏఎస్ఓ 2017 చూసుకున్నా సరే మీకు టెర్మినాలజీ మీద ఒక క్వెషన్ అయితే ఇచ్చారు. వాట్ డస్ 21 రిప్రజెంట్ ఇన్ ఎజెండా 21? ఈ ఎజెండా 21 మీద యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ కూడా ఆ క్వెషన్ అయితే రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఏంటంటే బేసిక్ లెవెల్‌లో మీకు క్వెషన్ అయితే అడిగారు ఏఎస్ఓ ఎగ్జామ్‌కి. ఓకే. అవి కూడా మీకు కమింగ్ స్లైడ్స్‌లో చూపిస్తాను. నెక్స్ట్ ఇక్కడ సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఎగ్జామ్‌లో చూడండి. ద ఫినామినన్ ఆఫ్ అక్యుములేషన్ ఆఫ్ మాక్సిమం కాన్సంట్రేషన్ ఆఫ్ టాక్సిక్ కెమికల్స్ ఇన్ టాప్ మోస్ట్ లెవెల్ ఆఫ్ ద ఫుడ్ చైన్ ఈస్ నోన్ యాస్. సో, ఇలాగా మీకు డైరెక్ట్ టెర్మినాలజీ మీద సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఎగ్జామ్‌లో కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సేమ్ అదే ఎగ్జామ్‌లో చూడండి. రోస్ ఆఫ్ ట్రీస్ ప్లాంటెడ్ టు చెక్ విండ్ మూవ్‌మెంట్ టు ప్రొటెక్ట్ సాయిల్ కవర్ ఇన్ కోస్టల్ ఏరియాస్ ఆర్ నోన్ యాస్. ఓకే. ఇది కూడా టెర్మినాలజీ మీద బేస్ చేసుకొని రావడం జరిగింది. అండ్ ఇక్కడ నెక్స్ట్ చూడండి. ద నారో జోన్ ఆఫ్ కాంటాక్ట్ బిట్వీన్ లిథోస్ఫియర్, హైడ్రోస్ఫియర్ అండ్ అట్మాస్ఫియర్ ఇస్ కాల్డ్. ఇది కూడా బేసిక్ లెవెల్ క్వెషన్. ఇలా టోటల్ 3 క్వెషన్స్ అయితే మీకు సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఎగ్జామ్‌లో రావడం జరిగింది. అండ్ ఈసారి కూడా ఈ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది. డెఫినిట్‌గా ఏపీపీఎస్సీ ఈ టెర్మినాలజీ మీద బేస్ చేసుకొని క్వెషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, 2018లో కూడా ఇదంతా కూడా మనం ఏంటి ఏపీపీఎస్సీలో చూసాం. అయితే 2018కి వచ్చేసరికి హిమాచల్ ప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లో కూడా ఈ టెర్మినాలజీ మీద బేస్ చేసుకొని రావడం జరిగింది. ఇక్కడ చూసారా ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ద టర్మ్ డర్టీ డజన్ రిఫర్స్ టు. ఓకే. ఇలాంటి టైప్ ఆఫ్ క్వెషన్స్ అయితే డెఫినిట్‌గా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈవెన్ ఉత్తరప్రదేశ్ పీఎస్సీలో కూడా బేసిక్ లెవెల్‌లో టెర్మినాలజీని బేస్ చేసుకుంటూ క్వెషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే సేవింగ్ ఎనర్జీ అండ్ అదర్ రిసోర్సెస్ ఫర్ ద ఫ్యూచర్ వితౌట్ సాక్రిఫైసింగ్ పీపుల్స్ కంఫర్ట్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కాన్సెప్ట్స్. ఇలా డైరెక్ట్ డెఫినిషన్ నుంచే రావడం జరిగింది. నెక్స్ట్ మహారాష్ట్ర పీఎస్సీలో కూడా మీకు ఇక్కడ టెర్మినాలజీ మీద క్వెషన్ అయితే ఇవ్వడం జరిగింది. ద ట్రాన్సిషనల్ ఏరియా బిట్వీన్ 2 లివింగ్ ఆర్గానిజమ్స్ ఈస్ నోన్ యాస్. ఓకే. ఈకోటోన్ గురించి అడిగారనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి. సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2018 ప్రిలిమ్స్‌లో మీకు ఇక్కడ క్వెషన్ ఇచ్చారు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బెస్ట్ డిస్క్రైబ్స్ కార్బన్ ఫెర్టిలైజేషన్ లేదా కార్బన్ ఫెర్టిలైజేషన్ ఆ టెర్మినాలజీ మీద క్వెషన్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా చూసుకుంటే సేమ్ అదే ఎగ్జామ్‌లో ద టర్మ్ సిక్స్త్ ఎక్స్టెన్షన్ ఈస్ ఆఫెన్ మెన్షన్డ్ ఇన్ న్యూస్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ డిస్కషన్ ఆఫ్ అంటే ఇలాగా టెర్మినాలజీ మీద ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఈవెన్ 2017లో కూడా టెర్మినాలజీ మీద క్వెషన్ అయితే రావడం జరిగింది. ద టర్మ్ ఎమ్ స్ట్రైప్స్ ఈస్ సమ్‌టైమ్స్ సీన్ ఇన్ ద న్యూస్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్. ఇలాగా మీకు న్యూస్ పేపర్‌లో వచ్చే టెర్మినాలజీ మీద యూపీఎస్సీ సివిల్ సర్వీస్‌లో క్వెషన్స్ అయితే రావడం జరిగింది. ఈవెన్ 2016లో కూడా మీకు రెడ్ శాండర్స్ గురించి రావడం జరిగింది క్వెషన్. ఇక్కడ చూసుకుంటే విత్ రిఫరెన్స్ టు రెడ్ శాండర్స్ సమ్‌టైమ్స్ సీన్ ఇన్ ద న్యూస్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇలాగ టెర్మినాలజీ మీద రావడం జరిగింది. అండ్ ఇక్కడ చూడండి. ఇందాక మనం చూసాం ఏపీపీఎస్సీ ఎకనామిక్స్ ఎగ్జామ్‌లో అడిగింది ఎజెండా 21 గురించి. సో, ఎజెండా 21 గురించి ఆల్రెడీ మనకి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2016 ప్రిలిమ్స్‌లో అడిగారు. సో, దీన్ని బేస్ చేసుకునే క్వెషన్ బేసిక్ లెవెల్‌లో అడిగారనమాట. సో, ఇలాగా మీకు క్వెషన్స్ అయితే వస్తున్నాయి ఏపీపీఎస్సీ. ఇక్కడ కూడా అంతే. సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2015 ప్రిలిమ్స్‌లో కూడా ఎకో సిస్టమ్ మీద ఒక క్వెషన్ అయితే రావడం జరిగింది. సో, క్వెషన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద బెస్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద టర్మ్ ఎకో సిస్టమ్. ఇలాగ టెర్మినాలజీ మీద బేస్ చేసుకునే ఎక్కువ క్వెషన్స్ వస్తున్నాయి. కాబట్టి బేసిక్స్ మీకు బాగా ఐడియా ఉండాలి. ఎందుకంటే ఇలా డైరెక్ట్‌గా మీకు క్వెషన్స్ వస్తున్నాయి కాబట్టి మీకు అడ్వాంటేజ్ అవుతుంది. సో, ఏపీపీఎస్‌లో మీకు మెయిన్‌గా బేసిక్స్ అలాగే న్యూస్ పేపర్ నుంచి రిఫరెన్స్ కింద తీసుకుంటే మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఓకే. సో, నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే వేస్ట్ మేనేజ్మెంట్. ఓకే. ఇక్కడ డీఎల్ 2017లో కొత్తగా వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించిన క్వెషన్స్ అయితే ఇంట్రొడ్యూస్ చేసింది ఏపీపీఎస్సీ. ఓకే. సో, ఇక్కడ ఏమి అడిగారు? వాట్ ఆర్ ద 3 R's ఆఫ్ వేస్ట్ మేనేజ్మెంట్? సో, ఇది కామన్‌గా మీరు చూసే క్వెషనే. ఓకే. అండ్ ఏఎస్ఓలో కూడా ఒక క్వెషన్ అయితే అడిగారు. యాస్ పర్ గవర్నమెంట్ రూల్స్ కలెక్షన్ ఆఫ్ ఈ వేస్ట్ ఈస్ ద ఎక్స్‌క్లూజివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్. సో, దీనికేంటి ఒక గవర్నమెంట్ డాక్యుమెంట్ ఉంటది. ఆ గవర్నమెంట్ డాక్యుమెంట్ అయితే రిఫర్ చేయాలి. సో, ఈసారి ఏంటంటే మీకు సెపరేట్‌గా నోట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్ నుంచి ఇంపార్టెంట్ కీ పాయింట్స్ అన్ని కూడా ఇస్తాను. సో, దాని నుంచే డైరెక్ట్‌గా పిక్ చేశారు ఏపీపీఎస్సీ. సో, వేస్ట్ మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంట్ సెగ్మెంట్ అనేది కనిపిస్తుంది మనకి కమింగ్ ఎగ్జామ్స్‌కి. ఓకే. అండ్ నెక్స్ట్ సివిల్ సర్జన్ ఎగ్జామ్‌లో కూడా మీకు ఇందాక ఏదైతే క్వెషన్ ఇచ్చారో డీఎల్ 2017 సేమ్ అదే టైప్ ఇవ్వడం జరిగింది. ఓకే. ఇది కూడా రిపీట్ క్వెషనే.
అండ్ ఇక్కడ గ్రూప్ 3 మెయిన్స్‌లో కూడా వేస్ట్ మేనేజ్‌మెంట్ సంబంధించిన క్వెషన్ అయితే రావడం జరిగింది. హౌ మచ్ వాటర్ ఏ డ్రిప్పింగ్ ట్యాప్ ఈస్ లైక్లీ టు వేస్ట్ ఇన్ ఎ ఇయర్? ఏదైతే ఇందాక మీకు చెప్పానో గవర్నమెంట్ డాక్యుమెంట్ రిలీజ్ చేసిందని. సో, దాని నుంచి ఈ న్యూమరికల్ డేటా మీద బేస్ చేసుకొని క్వెషన్ అయితే ఇవ్వడం జరిగింది ఏపీపీఎస్‌సి. నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో మీకు కొత్తగా ఎన్విరాన్మెంటల్ మూవ్‌మెంట్స్ నుంచి క్వెషన్స్ అయితే వచ్చాయి. సో, ఎన్విరాన్మెంటల్ మూవ్‌మెంట్స్ దగ్గర ఒక 7 ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంటల్ మూవ్‌మెంట్స్ ఉంటాయి. అవన్నీ కూడా మీరు చదవాలి. అండ్ దీని నుంచి కూడా క్వెషన్స్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇక్కడేం అడిగారు, వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ అపికో మూవ్‌మెంట్ అని అడిగారన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మూవ్‌మెంట్. ఎందుకంటే ఈ మూవ్‌మెంట్ నుంచే మీకు హిమాచల్ ప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లో క్వెషన్ అయితే రావడం జరిగింది. అలాగే ఈ వెస్ట్ బెంగాల్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2018లో కూడా ఈ అపికో మూవ్‌మెంట్ నుంచే రావడం జరిగింది క్వెషన్స్. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్.